నమస్కారం అమ్మా. ఏంటి ఫోటో పట్టుకున్నావు? ఫోటో ఎందుకు పట్టుకున్నావు? ఇతను మా ఆయన అండి. నా పేరు ఉషారాది. అయితే మా ఆయన యానం అతను వచ్చి పనికని తీసుకెళ్లారండి. ఎవరిని? మీ ఆయన గారిని పనికి తీసుకెళ్లారా? ఆయన గారిని పనికి తీసుకెళ్లారు. తీసుకెళ్లారు 2 రోజులు పని చేయించుకున్న తర్వాత మీ ఆయన గారు కనిపించట్లేదని ఫోన్ చేసి చెప్పారండి. ఓకే అమ్మా, ఒక నిమిషం నేను అడిగేది వినండి. ఈయన మీ ఆయన గారు ఎవరో వ్యక్తులు యానం నుంచి వచ్చి పని చేయించుకోవడానికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన 2 రోజుల తర్వాత ఈయన కనిపించట్లేదని మీకు ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ మీరు అడిగారా? కనిపించట్లేదు అన్నప్పుడు మరి పోలీస్ కేసు పెట్టారా లేదా? ఎక్కడున్నారు మా ఆయన ఏంటని అడిగారా? మేము పోలీస్ కేసు పెట్టారా అని అడిగామండి. పోలీస్ కేసు పెట్టాము, వెతుకుతున్నాము. ఓకే, ఒక్క నిమిషం. ఎన్ని రోజుల కింద నుంచి కనిపించట్లేదు? ఆదివారం 7 గంటల నుంచి కనిపించట్లేదు. అది ఉదయమా సాయంత్రం అమ్మా? ఉదయమేనండి. ఓకే, ఉదయం అంటే ఆదివారం నుంచి ఈ రోజుకి లెక్కేసుకుంటే 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి వెతుకుతున్నాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని అన్నారు. అవునా? మరి మీరు పంపించిన డాక్యుమెంట్ లో 29వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉంది, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా లేదు. అంటే మిస్ అయిపోయిన డేట్ ఎప్పుడు, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన డేట్ ఎప్పుడు అంటే చాలా తేడా ఉంది. సో ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? ఎవరైతే పని కోసం తీసుకెళ్లారో వాళ్ళు ఏమంటున్నారు? మీ ఆయన గురించి అడిగితే మేము ఇంకా వెతుకుతున్నాము, మీరు ఏం కంగారు పడకండి, మేము వెతుకుతున్నాం కదా అని చెప్తున్నారండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అన్నారండి. నాకేమో చదువు లేదు. సరే, పర్వాలేదు. దయచేసి ప్రజలారా ఈయన ఫోటో బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈయన పని నిమిత్తం వేరే వాళ్ళు తీసుకెళ్తే పాండిచేరి స్టేట్కి వెళ్ళడం జరిగిందండి, తమిళనాడు రాష్ట్రంలో. ఒకవేళ ఇతను కనిపిస్తే, ఇతని పేరు కుంచే వెంకటేశ్వర్లు, దాదాపు 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈయన ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించుకుంటానని చెప్పి ఎవరో యానకి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్లారంట. వాళ్ళ పూర్తి వివరాలు సేకరిస్తాం. ఒకవేళ ఈయన కనుక మీకు కనిపించినట్లయితే వీడియో పైన నేను అడ్రస్, ఫోన్ నెంబర్, వివరాలు ఇస్తాను. దయచేసి ఇతని సమాచారం తెలియచేయాల్సిందిగా కోరుతున్నాము. సరేనా అమ్మా? మీరు బాధపడ